వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 to 5 వరకు ఇన్డెప్త్గా చూద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఆర్టికల్ 1, నేమ్ అండ్ నేచర్ ఆఫ్ ఇండియా. ఇండియా ఈజ్ భారత్ షెల్ బి ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే భారతదేశం అనేది స్వతంత్ర రాష్ట్రాల సమైక్య కాదు, ఇది ఒక శాశ్వతమైన యూనియన్. రాష్ట్రాలు దేశాన్ని విడిచి వెళ్ళలేవు. సో ఎందుకు ఇది పవర్ఫుల్ అంటే, మన భారతదేశాన్ని ఎవరు ముక్కలు చేయలేరు, ఏ రాష్ట్రం కూడా మేము వేరే దేశం అవుతాం అని చెప్పలేరు. ఎందుకు అంటే 1980s కూడా పంజాబ్లో కొందరు ఖలిస్తాన్ అనే కొత్త దేశం కావాలి అన్నారు, కానీ దానికి భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఎందుకంటే ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం విడిపోకూడదు అంతే. ఆర్టికల్ 2, అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. పార్లమెంట్కి భారతదేశంలో కొత్త భూభాగాలు చేర్చడానికి అధికారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1975లో సిక్కింని భారత్లో కలిపారు. 1975 కంటే ముందు సిక్కిం అనేది స్వతంత్ర రాజ్యం, కానీ అక్కడున్న ప్రజలు మేము భారత్లో కలుస్తాము అని చెప్పేసి వాళ్ళు కోరడం వల్ల భారత పార్లమెంట్ ఆర్టికల్ 2 ఉపయోగించి సిక్కింని భారత్లోకి చేర్చింది. అందుకే అది చట్టబద్ధంగా జరిగింది. ఆర్టికల్ 3, ఫార్మేషన్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ స్టేట్స్. అంటే పార్లమెంట్ ఏం చేయగలుగుతుంది అంటే, కొత్త రాష్ట్రం సృష్టించవచ్చు, రాష్ట్రాలను విడగొట్టవచ్చు, 2 రాష్ట్రాలను కలపవచ్చు, పేరు లేదా సరిహద్దులను మార్చవచ్చు. రియల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, తెలంగాణ 2014 ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసి కొత్త రాష్ట్రంగా సృష్టించారు. ఇది ఎట్లా జరిగింది అంటే ఆర్టికల్ 3 వల్లనే. అండ్ ఆల్సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒడిస్సాని నేమ్ చేంజ్ చేసిర్రు, ఒరిస్సాని ఒడిస్సా అని ఆర్టికల్ 3 ప్రకారం చేంజ్ చేసిర్రు. ఆర్టికల్ 4, నో స్పెషల్ అమెండ్మెంట్ నీడెడ్. అంటే ఆర్టికల్ 2, 3 కింద చేసే మార్పులు ఆర్టికల్ 368 కావు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కావు, సాధారణ పార్లమెంట్ మెజారిటీ చాలు. రియల్ ప్రూఫ్ ఏంటి అంటే, తెలంగాణ క్రియేషన్కి స్పెషల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయలేదు, సాధారణ బిల్లుతో చేశారు. ఆర్టికల్ 5, సిటిజన్షిప్ ఆన్ 26 Jan 1950. 26 జనవరి 1950 నాటికి ఎవరు భారత పౌరులో నిర్ణయిస్తుంది. పౌరసత్వం పొందేవారు, భారత్లో పుట్టినవారు, తల్లిదండ్రుల్లో ఒకరు భారత్లో పుట్టినవారు, 1950కి ముందు 5 సంవత్సరాలు భారతదేశంలో నివసించిన వారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1947 పార్టీషన్ తర్వాత లక్షల మంది పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చారు. వారు 1950 నాటికి భారత్లో ఉంటే ఆర్టికల్ 5 ప్రకారం వారు భారతీయ పౌరులయ్యారు. సో ఈ విధంగా ఆర్టికల్ 1 to 5 వల్ల భారతదేశం చట్టబద్ధంగా ఉంది, సరిహద్దులు నియంత్రణలో ఉన్నాయి, ఎవరు పౌరులో నిర్ణయించబడుతుంది, దేశం విడిపోదు. ఇవి లేకపోతే భారతదేశం లీగల్గా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.